ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం, అలాగే స్థానికంగా మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కూడా జర్నలిస్ట్ కాలనీ వాసులకు శాపంగా మారింది. ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి కూడా ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి గ్రామీణ స్థాయిలో వెళ్ళేటువంటి కాలువలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దీనిపై అధికారులు అలసత్వం వహించడం వల్లే కూడా ప్రస్తుతం జర్నలిస్ట్ కాలనీ జలమయంగా మారింది. ఏదైతే ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాం మనం. ఇక్కడ చూడడం జరుగుతుంది విజువల్స్లో. జర్నలిస్ట్ కాలనీలో ఏదైతే నిజాం సాగర్ కినాలు తెగిపోవడంతో కూడా ఈ యొక్క కాలనీ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నది. నిజాం సాగర్ కెనాల్ ఏదైతే యాసంగి పంట కోసం నీరు వదలడంతో కూడా బలహీనంగా ఉండడం, కాలువ తెగిపోవడం వల్ల కూడా ఈ కాలనీ మొత్తం నీటిమయంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. కాలనీలో సుమారుగా అయితే 4-5 ప్రాంతాలకు కూడా ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికప్పుడు వాస్తవానికి అయితే 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి నీటిపారుదల శాఖ అధికారులు కాలువలను పరిశుభ్రం చేయడంతో పాటు కాలువలను పర్యవేక్షించాలి. కానీ దీనిపై కూడా అధికారుల అలసత్వంగా కారణంగానే కూడా ఈ కాలనీకి శాపంగా మారిన పరిస్థితి ఉంది. కాలువ ప్రాంతంలో పక్కన ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఇళ్లలోకి కూడా ఈ నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చేయాల్సిన పనికి దీనికి వారేమంటా ఉన్నారు. కాలనీ వాసులు కూడా ఈ నీళ్ళ జల దిగ్బంధంలో చిక్కుపోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయని ఒకసారి కాలనీ వాసులను ఒకసారి అడుగుదాం ఏమంటున్నారు వాళ్ళు కూడా. వాస్తవానికి నిజాం సాగర్ నుంచి వచ్చేటువంటి కాలువను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి కాలువ ఎప్పటికైతే గట్టు ప్రాంతం ఉందో దీన్ని బలోపేతం చేయడానికి ఇరిగేషన్ అధికార యంత్రాంగం, మున్సిపల్ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పనిచేయాలి. కానీ ఈ ప్రాంతాన్ని పరిశీలించిన నాదుడే కరువయ్యాడు. ఏదైతే పేద ప్రజలకు స్థానికంగా ఉన్న కినాల్ ప్రాంతంలో ఉండడానికి కూడా ప్రాంతాన్ని కొంచెంగా మట్టి తొలగించడం వల్ల కూడా ఈ కాల ప్రాంతం అంతా బలహీనపడడంతో కూడా ఈ తెగిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూడడం జరుగుతుంది మనం విజువల్స్లో. ఈ నిజాం సాగర్ కెనాల్ నుంచి వచ్చేటువంటి నీరు తెగిపోవడంతో ఇప్పటికే కొన్ని కరెంటు పోలు పడిపోవడం జరిగింది. అలాగే కూడా అంటే విద్యుత్ పోలు స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికార యంత్రాంగం, రెవెన్యూ శాఖ అధికార యంత్రాంగం, మున్సిపల్ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలో కూడా ఇప్పుడు విద్యుత్ ఆపివేసి కూడా ఇళ్లలోకి ఇప్పటికే నీరు చేరిపోవడం జరిగింది. పైనుంచి వచ్చే నీటిని నిల్వ చేస్తేనే కూడా ఈ యొక్క నీటి ప్రవాహం ఆగేటట్టుగా కనబడుతోంది. ఇక్కడ స్థానికంగా కూడా ఉన్నటువంటి కాలనీలోకి కూడా ఇళ్లలోకి నీరు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. అసలు ఇప్పటికీ ఈ ఇరిగేషన్ అధికారులు కూడా ఈ పర్యవేక్షించి దీనిపై నీరు పారకుండా చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కానీ కాల్వ ప్రాంతంలో కూడా ఎవరికి కూడా అంటే వాస్తవ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇవ్వద్దు. ఇక్కడ చూడడం జరుగుతోంది. కాలువ పక్కనే నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం, ఇక్కడే స్థానికంగా కాలనీవాసులు అంటే వీరికి నిర్మాణం చేసే తరుణంలో కూడా ఒక కాలువని బలహీనంగా చేయడం జరిగింది. అంటే చూడడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ యొక్క నిర్మాణాలకు కోసం కూడా ఇక్కడ పిల్లర్లు ఉన్న పాత వేసుకోవడం జరిగింది. వీటి పాతడం వల్ల కూడా కాలువ బలహీనం కావడము, అలాగే ఈ తెగిపోవడము, ఇళ్లలోకి నీరు చేయడము, కేవలం ప్రాణ నష్టం మాత్రం జరిగినట్టుగా కనబడతలేదు. ఈ కేవలం ఇళ్లలోకి నీరు చేయడంతో కూడా కొద్దిగా ఆర్థికంగా కూడా ఈ యొక్క స్థానికంగా ఉండే పేద ప్రజలు కొంచెం నష్టపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఒక్కసారి మనం కాలువ ప్రాంతం ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. నీరు నిలువరించేందుకు ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారని ఒకసారి అధికారులు ఇక్కడ జేసీబీలు పెట్టి నీరును నిలువరించేందుకు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నీరు మాత్రం ఆగడం లేదు. కట్టను చూడడం జరుగుతూ ఉంది.
సుమారుగా 14 నుంచి 16 ఫీట్ల వెడల్పు ఉండాల్సిన కట్ట భాగం అంటే ఏ తరహాలో కూడా ఉందో మనకు తెలుస్తోంది. అంటే మట్టి బలహీన పడిపోయినట్టుగా మా కినాల్ని బౌండరీని ఆనుకొని కూడా ఇళ్ల నిర్మాణాలు చేయడం, అలాగే ఈ కాల్వ ఏదైతే ఉందో కాల్వను కూడా మరమ్మతులు చేయకపోవడం, ఇందులో విపరీతంగా వ్యర్థాలు పేరుకుపోవడం, చెత్త పేరుకుపోవడంతో కూడా ఈ కాల్వ తెగిపోవడానికి కూడా ఆస్కారం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. స్థానికంగా కాలనీ వాసులు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ చూడడం జరుగుతుంది. స్థానికంగా కౌన్సిలర్ ఉన్నటువంటి వారిని కాలనీ వాసులను వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎలా జరిగింది ఏం కథ అన్న విషయాలను కూడా వారిని అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై కూడా వారు ఎలా స్పందిస్తూ ఉన్నారు అన్న విషయాలను కూడా ఒకసారి కాలనీ వాసులను ఈ ప్రతినిధులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడడం జరుగుతుంది. కాలువ కొట్టుకుపోయింది. దీన్ని చెట్లను వేసి తాత్కాలికంగా కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇది ఆగే పరిస్థితుల్లో అయితే కనిపించట్లేదు. దా కౌన్సిలర్ శేఖర్ జల దిగ్బంధంలో అయినటువంటి జర్నలిస్ట్ కాలనీలో కూడా స్థానిక కౌన్సిలర్ ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారో అడుగుదాం. వాస్తవానికి ఇరిగేషన్ కాలువ పక్కన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులకు ఎప్పటికప్పుడు స్థానిక కౌన్సిలర్ అంటే వారిని నిర్మాణాలు ఆపకుండా అధికారుల పర్యవేక్షణ మాత్రం లేకుండా కూడా అంటే ఈ ప్రమాదాలు జరగడానికి మీరేమంటారు? ఇది ఆ విధంగా జరిగిన ప్రమాదం కాదు. మన నిజాం సాగర్ కినాలు బాగా వాటర్ ఫ్లో ఎక్కువైన వల్ల దాని మీదకి బొరిలి వాటర్ ఎక్కువ అవడం వల్ల అది కినాల్ కట్ట తెగిపోవడం జరిగింది. దీనికి ఏం సంబంధం లేదు. తొందరలోనే దీన్ని నివారణ చర్య తీసుకుంటామని కోరుతున్నాం. వాస్తవానికి ఇరిగేషన్ అధికారులు కాలువని శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఉంది. చెత్త మొత్తం కాలువలో వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కాలనీవాసులు చెప్తాను. కాలువ కూడా బలంగా లేకపోవడం వల్ల జరిగింది అంటున్నారు. దీని మీద ఏమంటారు? వాస్తవానికి నిజమే. ఇరిగేషన్ వాళ్ళు కూడా కినాల్లో లోపల ఉన్నటువంటి చెత్తని ఇప్పటికే తీయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎప్పటి నుంచో వాళ్ళకు కోరుతున్నాం. కాకపోతే అది కినాలు 2 సైడ్లు అటు ఇటు పేదవారు ఇండ్లు నిర్మించడం వలన వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. వాస్తవానికి వాళ్ళ ప్రజలు కూడా ఈ కినాల్ మొత్తంకి దారి లేకుండా మొత్తం ఇల్లు కట్టుకున్నారు. దాన్ని కూడా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలోనే ఈ ప్రాబ్లాన్ని కొంచెం తొందరగా ఈ కినాల్ని ఇప్పటికే తీయాలని మేము కూడా వాళ్ళ ఇరిగేషన్ వాళ్ళకి కోరుతున్నామని చెప్పి చేస్తున్నాం. ఎంతవరకు నష్టం జరిగింది? నష్టం అంటే జరిగింది. ఎంతవరకు నష్టం అంటే సుమారు అంటే ఇప్పుడు వాళ్ళు నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు మొత్తం పాపం 4 అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళకైతే బాగా నష్టం జరిగింది. దగ్గర ఒక 2 లక్షల వరకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాం. దీని మరమ్మతులు ఏ విధంగా చేపిస్తున్నాం కదా, మేము దగ్గర ఉండి చేపిస్తున్నాం కదా, చేపిస్తాం. వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. వాళ్ళకు కూడా మేము అన్నగారితో మాట్లాడి మరి వినయతో మాట్లాడి మేము వాళ్ళకు కూడా ఏదైనా నష్టపరిహారం ఇప్పిస్తాం. జర్నలిస్ట్ కానీ కెనాల్ బౌండరీకి ఆర్కాస్పల్ ఎన్నుకుంటామన్నా. కెనాలు 3 రోజుల నుంచి ఫుల్ నీళ్ళు వచ్చుట్లా కొద్ది మొత్తం కెనాల్ కొట్టుకపోయింది. రాత్రి 3 గంటల నుంచి కొద్ది అనుకుంటా 5 గంటల వరకు మొత్తం నీళ్ళు కొట్టుకపోయింది. ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు, మున్సిపల్ వాళ్ళు వచ్చారు, చూసారు, చేతురు పనులు. కానీ మొత్తంకి మాకు కొద్ది అంటే ప్రాణ నష్టమైంది. మా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వెళ్ళిపోయినాయి. కొన్ని డబ్బులు కూడా నీళ్ళలో కొట్టుకపోయినాయి. మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. అంటే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? కాలువలో చెత్త వేయడం వలన లేకపోతే కాలువ బలహీనం వలన? కాలువ బలహీనం వల్ల. కాలువలో చెత్తలు కూడా వేస్తున్నారు. అక్కడ చెత్త ఎత్తురు, కాలువ సాపై కూడా వేయలేరు. అట్లే కెనాల్ ఇడిచారు. చెట్లు మొత్తం అట్లనే ఉన్నాయి. ఇది 2 సంవత్సరాల క్రితం చేసారు. ఇది చెత్త తీసారు. 2 సంవత్సరాల నుంచి ఏం చెత్త చేయలేదు, ఏం చూస్తాం లేరు. కెనాల్ కొద్ది ఇడిచారు. 3 రోజుల నుంచి ఫుల్ ఇడిచారు. కొద్ది మొత్తం కొట్టేసింది. మొత్తం వైర్లు తెగిపోయినాయి. మొత్తం రాత్రి మొత్తం భయం ఆందోళనగా ఉన్నాం. వైర్ తెగిపోయి కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే కరెంట్ వాళ్ళు కూడా బంద్ చేసారు. మొత్తం ఇంట్లో ప్రాణ నష్టమైంది. డబ్బులన్నీ ఉట్టుకపోయినాయి సార్. అంటే ఎన్ని గంటలకు జరిగింది ఈ ప్రమాదము? పొద్దున 3ంటికి చాలైంది. 3 నుంచి 4:30 మొత్తం కట్టం తెగిపోయింది. 4:30 నుంచి ఫుల్ కట్ట తెగిపోయింది. అధికారులకు ఫోన్ చేసినాం, వస్తున్నాం అంటారు కానీ ఇంకా ఏం రెస్పాన్స్ లేదు.
ఏదైతే మా ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్ట్ కాలనీలో ప్రమాదం జరిగిన అనంతరం కూడా మామిడిపల్లిలో ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ నిజాం సాగర్ కెనాల్ ప్రాంతాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలరు పర్యవేక్షించి ఉన్నత స్థాయి అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో కూడా కాల్వ ప్రవాహాన్ని తగ్గించి ఇక్కడ ప్రమాదం జరగకుండా చూడడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ ఆకుల రామ మనతో ఉన్నారు. వారు ఏమంటా ఉన్నారు చెప్పండి అన్న, అసలు వాస్తవంగా నిజాం సాగర్ కెనాల్ మరమ్మతులు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయా? దీనిపై అధికారులు ఏమంటా ఉన్నారు? వాస్తవానికి ఈ కెనాల్కు గండిపోవడం మామిడిపల్లిలో ఇప్పుడే కొత్త కాదు. గత 4 సంవత్సరాల నుంచి నేను వచ్చిన నుంచి చూస్తున్నా అయితే ప్రతి సంవత్సరం వారికి ఇదే విధంగా ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ మరమ్మతులకు నోచుకోవట్లేదు. ముఖ్యంగా ఈ మామిడిపల్లి 24/9 వార్డు పరిధిలో ఉన్నటువంటి కెనాల్లో ఎన్నిసార్లు చెప్పిన అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఏంటంటే ఓ పక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతా జిల్లాల్లో పంటలకు వరి పంటకు నీళ్ళు వస్తలేవని చెప్పి ఎండిపోతున్న దశలో వాళ్ళు ఇరుస్తుంటే ఈడనేమో విలువైన నీటిని వృధా చేస్తూ కనిపిస్తున్నది, మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏ గారికి డి గారికి ఇప్పుడు ఇందాక ఫోన్లో వారికి వినవించడం జరిగింది. కెనాల్ మరీ బొర్రి కాలనీలలోకి వచ్చేసి కాలనీలు జలమలమయం అయిపోతున్నాయి, నీరు వృధాగా పోతుంది. వేసవికాలంలో ఇలాంటి సాగునీరు వృధా పోవడం అంటే చాలా నేరంతో కూడుకున్న పని. ముఖ్యంగా అధికారులకు కానీ మా ఎమ్మెల్యేలకు కానీ స్థానిక ఇన్ఛార్జికి కానీ మేము ఒకటే చెప్పేది ఏంటంటే కెనాల్ మరమ్మతును చేస్తూనే కొద్ది కెనాల్ సైజు కట్టను పెంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విలువైన నీటిని వృధా పోకుండా అరికట్టాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాను. వాస్తవంగా ఉపాధి హామీ పనుల వల్ల కూడా కెనాల్ ప్రాంతం ఎక్కువగా చేయడం, దీన్ని బలోపేతం చేయడం జరుగుతుంది, కాలువని శుభ్రం చేయడం జరుగుతుంది. అసలు ఇవన్నీ జరుగుతున్నాయా? వాస్తవానికి మనం ఇక్కడ మున్సిపల్ ఏదైతే మామిడిపల్లి గ్రామం మున్సిపల్లో విలీనమైన సందర్భంలో టౌన్కి ఈ ఉపాధి హామీ పథకం అనేది లేదు. సో అది కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఏదైతేనేమి కెనాల్ కట్టని మరమ్మతులకు నోర్చుకొని తొందరనే దీన్ని అభివృద్ధి చేసి నీరు వృధాగా పోకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వాస్తవానికి కూడా బల్దీ అధికారులు కూడా నిజాం సాగర్లో చెత్త వేసే వరకు జరిమానాలు విధించాలి. ఇలా అంత చెత్త అంతా తీసుకుని కెనాల్ కాలంలో వేయడం కూడా ప్రమాదాలు జరుగుతుంది. దీని బల్దీ అధికారులు మీరేం చెప్తారు? ఒకటి మేము కూడా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి కాలనీకి చెత్త పనులు నిత్యం వస్తూనే ఉన్నాయి. వారు కూడా కొంచెం సామాజిక స్పృహతోని చెత్తను కెనాల్లో వేయకుండా చూడాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా మా మున్సిపల్ పరంగా కూడా ఏదైనా చర్యలు ఉంటే చెప్పేసి శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ కమిషనర్ గారితో మాట్లాడి చెత్త వేయకుండా వేయొద్దని చెప్పేసి కూడా మేము ప్రజల్ని కోరుతామని చెప్పేసి చెప్తున్నాం. ఏదైతే టౌన్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఇస్తున్నాం, ఈ నిజాం సాగర్ కెనాల్పై అక్రమ నిర్మాణాలను ఏదైనా నాలాల పైన కానీ కెనాల్ కట్టల పైన కానీ అక్రమ నిర్మాణాలు మాత్రం చేయొద్దని సూచిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మనం చూస్తున్నాం హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో చెరువులను ఆక్రమిస్తే ఆ నీరు పొంగి జనావసరాలకే వస్తున్నాయి. సో అలాంటి పరిస్థితి మన ఆర్మూర్కు రావద్దంటే కెనాల్ కట్టల మీద అక్రమాలని ప్రోత్సహించకూడదని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా మా టౌన్ ప్లానింగ్ అధికారులు మా కమిషనర్ గారితో ఈ విషయంతో మాట్లాడి కెనాల్ మీద అక్రమ నిర్మాణం లేకుండా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికారుల పర్యవేక్షణ లేక పైన అధికారుల అటువంటి నీటి పారుదల ఎలాంటి సూచనలు సలహాలు లేకుండానే కూడా నీరు వదలడం వారి ప్రజలకు శాపంగా మారుతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ చూడడం జరుగుతుంది మన స్థానికంగా ఉన్నటువంటి మామిడిపల్లి నిజాం సాగర్ కెనాల్ పరిస్థితి. కేవలం ఇది నిజాం సాగర్ కెనాల్ పరిస్థితి చూసుకున్నట్టయితే కూడా కాల్వకి పైనకి కేవలం 1 అడుగు మందం మాత్రమే ప్రస్తుతం గ్యాప్ ఉంది. ఎక్కడైతే అక్కడ నీరు తెగిపోవడం వల్ల కూడా ఈ ప్రాంతానికి నీరు మళ్లించినట్టుగా మనకు తెలుస్తున్నది. ఈ ప్రాంతం అంతా కూడా బలహీనంగా ఉంది. అంటే ఈ అధికారుల పర్యవేక్షణ లోపమని అని చెప్పి కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంది. ఈ కాలువని వాస్తవానికి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన పని ఇరిగేషన్ అధికారులది. కానీ వీళ్ళు శుభ్రం చేయకపోవడము, నీరు దీనిపైనుంచి ప్రవహించడము, ఇంకో ప్రాంతంలో ప్రమాదం సంభవించడము, వేల లక్షల్లో కూడా నష్టం జరగడం కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. మనం ఈ ప్రాంతం కెనాల్ ప్రాంతం కూడా ఇప్పటికే అంటే నీరు ఎక్కువ స్థాయిలో వదలడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా కనబడుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతం చూడడం జరుగుతుంది. మనం కాలం మీద పైనుంచి నీరు బారింది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఇది ఇంకా కొద్దిగా కనుక కూడా ప్రవాహం పెరిగితే ఇక్కడ కనుక కూడా ప్రవాహం పెరిగితే ఈ కాలువ కూడా కొట్టుకోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇప్పటికే ఇది ప్రమాదం అంచులో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. కొంచెం ఇక్కడ నుంచి నీరు కిందికి దీనికి కనుక బొంగ పడడం కానీ లేకపోతే ఈ కాలువ కూడా తెగిపోవడం కానీ జరిగితే ఈ ప్రాంతం అంతా జల దిగ్బంధంలో చిక్కుకుంటున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇప్పటికీ కాలపో పైనుంచి పారిన వాటర్ ఇవన్నీ ఇక్కడ కూడా ఇది ప్రమాదంలో కొంచెం ప్రవాహం పెరిగితే కనుక కూడా ఇదంతా కొట్టుకుపోయి ఇది నీళ్ళలో నీళ్ళు జలమయం అవుతాయి. ఈ చేరుకున్న నీళ్ళు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్లాట్లలోకి చేరుకున్నాయి. ఇక్కడ చూడడం జరుగుతుంది మనం విజువల్స్లో. అంటే వాస్తవానికి అధికార యంత్రాంగం పర్యవేక్షణ ఎంతైనా ఉండాలి.
నీరు ఎంత వదలాలి అన్న దానిపై కూడా ఒక స్పష్టత ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చు. కానీ ఇక్కడ ఈ స్థానికంగా అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కూడా ఇది జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక్కడ చూడడం జరుగుతుంది మనం ఇంకో విజువల్స్లో. కాలువ ఇప్పటికీ కోతకు గురైంది. ఈ కోతకు గురైన ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎంత పెద్ద కోతకు గురైందో చూస్తున్నాం. ఇది కనుక కూడా ఇంకా బలహీన పడితే ఇది కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ మరో ప్రాంతంలో చూస్తున్నాము. ఇది ఇక్కడనే కదా, అంటే కాలువ ప్రాంతం ఎత్తులు ఎప్పటికప్పుడు దీన్ని మొరం వేస్తూ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ దీనిపై అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడము, పర్యవేక్షణ లోపమే ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారినట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే ఇప్పటికైనా సరే సంబంధిత అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని దీనిపై మనకు నిజాం సాగర్ కాలువ మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా కోరడం జరుగుతోంది. అలాగే నిజాం సాగర్లో ఎప్పటికప్పుడు శుభ్రపరిచి రైతులకు స్వచ్ఛమైన నీరు అందించాలని చెప్పేసి కూడా ప్రజలు కోరడం జరుగుతుంది. ఇది ఆర్మూర్ పట్టణంలో నిజాం సాగర్ కెనాల్పై తెగిపోయిన కెనాల్పై కూడా